హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవాళి చరిత్రలోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సివిలైజేషన్లో ఒకటైన మనుషులకు తెలిసిన ప్రతి రంగంలోనూ ఆరితేరిన దాదాపు 30 సెంచరీస్ వరకు తన అస్తిత్వాన్ని కొనసాగించిన ఒక గొప్ప నాగరికత. దీని గురించి తెలుసుకోబోతున్నాం. మండే ఎండలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఒక ఎడారి మధ్యలో నైలు నది ఒడ్డున నివసిస్తూ దాదాపు 4000 సంవత్సరాలు దాటిన చెక్కు చెదర్ని ఎన్నో అద్భుత స్మారకాలు, భవనాలు, ఆర్కిటెక్చురల్ అండ్ మార్వెల్స్ని నిర్మించి ఒక యూనిక్ అండ్ సోఫిస్టికేటెడ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ హీరోగ్రాఫిక్స్ని కనిపెట్టి మొదటిసారిగా సీజన్స్ని బట్టి 12 నెలల క్యాలెండర్ని తీర్చిదిద్దిన ఎన్నో గొప్ప కాంట్రిబ్యూషన్స్ని మన మానవాళికి అందించిన ఈజిప్ట్ సివిలైజేషన్. సో దీని గురించి అయితే తెలుసుకునే ముందు కొత్తవారు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సివిలైజేషన్ ఎన్నో సెంచరీలు ఎంతో ఆడంబరంగా వృత్తి కొనసాగిన ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ చివరికి తను క్రియేట్ చేసిన దేవుణ్ణి అందరూ పూజించారని అనుకున్న ఒక రాజు ఆశ వెంటనే ఆసిరియన్స్, పర్షియన్స్, అలెగ్జాండర్ ది గ్రేట్ అండ్ పోలమిక్ అండ్ రోమన్స్ చేతిలో ఓడిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. మరి ఈ సివిలైజేషన్ పుట్టుక పతనం ఎలా సాగింది అని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఉత్తర అమెరికాలోని మెడిటరేనియన్ సీ పైన భూమిపై ఉన్న పురాతన నాగరికతలో ఒకటైన దేశం ఈజిప్ట్. ఈజిప్ట్ అనే పేరు గ్రీక్ పదమైన ఈజిప్టోస్ నుంచి వచ్చి అవుతుంది. ఇది మెఫిస్ నగరం యొక్క ప్రాచీన ఈజిప్షియన్ పేరైన అంటిమాషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫాట్స్ యొక్క గ్రీకు ఉచ్చారణ మెంఫిస్ ఈజిప్ట్ యొక్క మొదటి రాజధాని, ప్రసిద్ధ మతం అండ్ వాణిజ్య కేంద్రాలు. పురాతన ఈజిప్షియన్లో వారి దేశాన్ని కెమిక్ అని పిలిచేవారు. దీని అర్థం బ్లాక్ ల్యాండ్, అంటే నైలు నది వెంబడి ఉన్న మొదటి స్థావరాల తనిఖీ చేయగట్టిన నేల అని అర్థం. సో తర్వాత ఈ దేశాన్ని మిస్ర అని పిలువబడింది. ఈ పేరు ఈజిప్షియన్లో నేటికి వారి దేశానికి ఉపయోగిస్తున్నారు. ఈజిప్ట్ ఎన్నో వేల సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా 8000 సంవత్సరాల బీసీ నుంచి 30 బీసీ వరకు ఒక స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందింది. దీని సంస్కృతి కాలం నుంచి సైన్స్ నుంచి సాంకేతిక, మతం వరకు మానవాళి విజ్ఞానం యొక్క ప్రతి రంగంలోనూ గొప్ప సాంస్కృతిక పునరుద్ధరణకి అయితే ప్రసిద్ధి చెందింది. పురాతన ఈజిప్ట్లో అయితే కట్టిన గొప్ప స్మారక చిహ్నాలు అండ్ ఈజిప్షియన్ సంస్కృతి యొక్క లోతు అండ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది అనేక పురాతన నాగరికతలు ప్రభావితం చేసింది. వీటిలో ముఖ్యంగా గ్రీస్ అండ్ రోమ్ కూడా ఉన్నాయి. మన హిస్టరీలో ఎన్నో సివిలైజేషన్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. రాణి పేర్లు, రాజుల పేర్లు మనకు అస్సలు తెలియదు. సో అయితే మనలో ప్రతి ఒక్కరూ క్లియోపాత్ర పేరు లేదా ట్యూటన్ కామన్ పేరు వినే ఉంటారు. లేకపోతే ఈజిప్ట్ అనగానే పిరమిడ్స్ అని, టూమ్స్ అని, మమ్మీస్ అని ఇలా చాలా విషయాలు అయితే మనం ఈజీ చెప్పేస్తాం. ఈ ఈజిప్ట్ ఎందుకు అంత ఫేమస్, దీని గురించి ఇంత ఆసక్తిగా రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఈ ఈజిప్షియన్ సంస్కృతి యొక్క శాశ్వత ప్రజాదరణ ఒక కారణం మానవ అనుభవం, అంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రెండ్స్, మనం ఒక నార్మల్ కాఫీ రోడ్ సైడ్ టీ స్టాల్లో 20 రూపాయలు తాగొచ్చు, కానీ కొన్నిసార్లు అదే టీని 200 పెట్టి ఒక గ్రాండ్స్ కాఫీలో అయితే వెళ్ళి తాగుతాం. సో అక్కడ కాఫీ తాగుతానం గొప్ప కాదు, ఎక్స్పీరియన్స్ గొప్పదనం. అది సేమ్ ఎక్స్పీరియన్స్ని ఈజిప్షియన్స్ వారు అయితే గొప్ప స్మారక కట్టడాలు, సమాధులు, దేవాలయాలు అండ్ కళాకృతుల వల్ల కల్పిస్తారు. వీళ్ళు గొప్పతనం ఇంకోటి ఏంటంటే, మనిషి బతుకుతున్నప్పుడు కాదు, వారు చనిపోయాక కూడా సేమ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుండాలని చెప్పి ప్రయత్నించేవాళ్ళు. దాని రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. సో టూమ్స్, పిరమిడ్స్, ఈ టూమ్స్, పిరమిడ్స్ గురించి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఈజిప్ట్ హిస్టరీ ఈ టూమ్స్, పిరమిడ్స్ కంటే చాలా వేల సంవత్సరాల ముందే మొదలైంది. ఇక్కడ పశువుల పెంపకం అండ్ గట్టి పెంపకం అండ్ దాదాపు 8000 బీసీలోనే జరిగింది అనే ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈజిప్ట్లో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు 10,000 సంవత్సరాలకు ముందే పుట్టినట్లయితే గుర్తించారు. సో కానీ సుమారుగా 6,000 సంవత్సరాల బీసీ మాత్రమే ఈ ప్రాంతంలో విస్తృతమైన నివాసం ప్రారంభమైంది. ఈ కాలంలో సహారా ఎడారి విస్తరించింది. ఇలా సహారా ఎడారి విస్తరించడం ఇక వలన నీటి వనరులు తగ్గి అప్పటికే అక్కడక్కడ చిన్న చిన్న సమూహాలుగా ఉన్న తెగలు నీటి అవసరాల కోసం నైల్ నది చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే చేరిపోవడం జరిగింది. అలా నైల్ నది చుట్టూ మెల్లగా స్థావరాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ నైల్ నది ఏటా వరదలతో అయితే పొంగేది. ఈ వరదలు చాలా క్రమ పద్ధతిలో ఉండేవి. దీనివలన పురాతన ఈజిప్షియన్స్ అయితే ఒక ప్యాటర్న్ కనుగొన్నారు. ఇది మెయిన్గా 3 సీజన్స్లో పొంగేది. ఆ సీజన్ల ఆధారంగా అగ్రికల్చర్ని మలిచారు. అదే మొదటి వరదల వలన నేల తడవడం వంటి మొక్కల పెరుగుదల, తర్వాత
హార్వెస్టింగ్ అయితే అలా 3 అగ్రికల్చర్ ప్రొసీజర్స్ అయితే వరదల చుట్టూ తిరిగేవి. ఇలా మెల్లగా అక్కడ ఎక్కువ మంది వచ్చి ఉండటం మొదలుపెట్టారు. ఈ వాచ్ వరదలు వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం పోషకాలు అధికంగా ఉండే నేల యొక్క కొత్త జమ చేసేవి. ఇది ప్రాసెస్ చేసే ముందు ఈజిప్షియన్ల పాత్రలకు కూడా ఒక కారణం అయింది. అదేంటో ఈజిప్షియన్ పాత్ర ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. సో బ్యాక్ అండ్ మెయిన్ టాపిక్. ఇలా నైలు నది మెల్లమెల్లగా సెటిల్మెంట్ పెరుగుతూ అండ్ 2 భాగాలుగా విడిపోయింది. అదే లోయర్ ఈజిప్ట్ అండ్ అప్పర్ ఈజిప్ట్. ఈ 2 పార్టీలను కలపడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ నిర్దిష్ట తేదీ సంఘటనలు మనకైతే ఇప్పటికీ అంటే 3100 BC సంవత్సరంలో నార్మన్ లేదా మెనిస్ అనే పేరు గల నాయకుడు ఈజిప్ట్ను రాజకీయంగా ఏకం చేశాడు. అతను మొదటిసారిగా దిగువ ఈజిప్ట్ అండ్ ఎగువ ఈజిప్ట్ రెండింటిపైన నియంత్రణ సాధించాడు. మెనిస్ ఈజిప్ట్ రాజధాని నైల్ నది డెల్టా యొక్క శిఖాగ్రానికి అయితే సమీపంలో ఉత్తరాన ఉన్న వైట్ వాల్స్, అదే తర్వాత మెపిస్ అని పిలిచారు దాన్ని, అక్కడికి మార్చాడు. ఇది తర్వాత ఒక పెద్ద సిటీగా మారింది. సో ఈ రాజకీయ ఏకరణ తర్వాత డిజైన్ కిన్షిప్ అంటే ఒక రాజకీయ పాలకుడు దేవుడి ప్రతిరూపం అనే ఆలోచన. సో అతను ఒక దేవుడి సజీవ రూపమని ఈజిప్ట్ ప్రజలు అయితే దృఢంగా స్థిరపడింది. ఉదాహరణకు నార్మేర్. ఈ నార్మేర్ మొదట్లో పరిపాలించిన దివో ఈజిప్ట్ హోరస్లాగా అయితే చిత్రీకరించడం ప్రజలు మొదలుపెట్టారు. ఇలా మెల్లగా దేవుడి తర్వాత స్థానం అక్కడ ప్రజలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా పాలకులు మరింత శక్తివంతులుగా మారడంతో వారు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించడానికి శ్రమలు అండ్ వనరులు బాగా సద్వినియోగం చేసుకోగలిగారు. అంతేకాకుండా ప్రతి ఎక్కువయ్యే కొద్ది ఆహార సరఫరా కోసం వాగులు అండ్ కాలువల గురించి వ్యవసాయ ఉత్పత్తులు మెరుగుపరచడానికి ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టారు. నీటిపారుదల పద్ధతులు అండ్ బురద కట్టడాలు నిర్మించడం, ఏటా పొలాల్లోకి వచ్చే వరదలు మళ్లించే మురికి, ఈ మురికి వాళ్ళని దాన్ని నివసించే ప్రాంతాలు అండ్ దూరంగా ఉంచడం అండ్ పంటలు పెరుగుతున్న వలన పిల్లల నుంచి నీటిని మళ్లించడానికి కరువులు తవ్వడం వంటి ఎన్నో డెవలప్మెంట్లు చేశారు. ఇక్కడ నుంచి ఈజిప్ట్ యొక్క మెయిన్ హిస్టరీ మొదలవుతుంది. ఇప్పటిదాకా జరిగిన పీరియడ్ అంటే 3150 సంవత్సరాల నుంచి 2613 BC మధ్య పీరియడ్ని అయితే ఎర్లీ డైనెస్టిక్ పీరియడ్ ఆఫ్ అండ్ అని పిలుస్తారు. దీని తర్వాత హిస్టరీ ఈజిప్ట్ సివిలైజేషన్ను 3 పీరియడ్స్గా విభజించారు. అది వరల్డ్స్ కింగ్డమ్ అంటే ఏజ్ ఆఫ్ ద పీరియడ్ బిల్డర్స్. ఇది 2686 నుంచి 2180 BC వరకు. మిడిల్ కింగ్డమ్ను 12th డైనెస్ట్ 2055 నుంచి 1786 BC వరకు. తర్వాత ఈ న్యూ కింగ్డమ్లో వచ్చేసి 1560 నుంచి 1085 BC వరకు. ఈజిప్ట్ వరల్డ్ ఈ కింగ్డమ్ని అయితే ఈ వరల్డ్ డైనెస్టీలోని పిరమిడ్స్ కట్టడం మొదలైంది. సో ఈ ఓల్డ్ కింగ్డమ్ 3వ రాజవంశ ఫారోలతో మొదలైంది. ఈ 3rd డైనెస్టీ యొక్క రాజైన జోసర్ ఆఫ్టర్ లైఫ్ని అయితే నమ్మి తను చనిపోయి కూడా లగ్జీరియస్ లైఫ్ని లీడ్ చేయాలని ఆర్కిటెక్ట్కి మరియు ప్రిస్ట్ అయిన ఇమోటెప్ అనే వ్యక్తి 2630 BCలో తనకు ఒక ఫ్యూనరల్ మాన్యుమెంట్ అయితే కట్టాడు. ఈ కోరిక వాళ్ళలో అతిపెద్ద స్టోన్ బిల్డింగ్ ఇది. సో ద స్టెప్ పిరమిడ్ ఎక్కువ సహావారా కట్టడానికి దారితీసింది. ఇలా మెల్లమెల్లగా అందరు రాజులు ఇలాగే పిరమిడ్లు కట్టడం మొదలుపెట్టారు. 2589 BC నుంచి 2566 BC సమయంలో ఈజిప్ట్ పాలించిన కుపు రాజు కోసం కైరోలో కట్టిన ఇలాంటి పిరమిడ్ ప్రస్తుతం మన వరల్డ్ అండ్ వండర్స్లోనే ఒకటైన పిరమిడ్ ఆఫ్ గిజా ఇది. ఈ గ్రీక్ హిస్టరీస్ హెడోగస్ట్ ప్రకారం 1,00,000 మంది వర్కర్స్ 20 ఏళ్ళు కృషి చేసి ఆ యొక్క ఫలితంగా పిరమిడ్ ఆఫ్ గిజా ఇదే కాకుండా కుపు యొక్క కుమారుడు మోకావారా ఈ కోసం కూడా దాని చుట్టూ ఇంకో 2 పిరమిడ్స్ నిర్మించారు. ఇవే మనం ఈ పిక్చర్లో చూస్తున్న మిగతా 2 పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ గురించి, దీని వెనుకున్న సైన్స్ గురించి, ఇప్పటికే చాలా వాస్తవాల గురించి ఎపిసోడ్లో అయితే తెలుసుకున్నాం కదా. సో ఇలా మెల్లగా పిరమిడ్స్తో పాటు ఓడలు నిర్మించడం కూడా మొదలుపెట్టారు. చెక్కలతో, పలకలతో, తాడుతో కట్టి రెల్లుతో నింపి బోని, ధూపం, బంగారం, రాగి అండ్ దేవదారు వంటి వస్తువులను వ్యాపారం చేయడానికి వీటిని సముద్ర మార్గంలో అయితే ఉపయోగించేవారు. 3వ 4వ రాజవంశం కాలంలో శాంతి శ్రేయస్సు యొక్క స్వర్ణయుగాన్ని చూపించింది ఫారోలు ఫుల్ అధికారాన్ని కలిగి ఉండేవారు అలా అయితే. అంతేకాకుండా విదేశాల నుంచి ఎటువంటి తీవ్రమైన బెదిరింపులు కూడా ఎదుర్కోలేరు. ఎందుకంటే నుబియా అండ్ లిబియా వంటి దేశాలతో విజయవంతమైన మిలిటరీ ఈ క్యాంపెయినింగ్స్ జరపడం వల్ల ఆర్థికంగా ఎంతో బలపడ్డారని చెప్పొచ్చు. 5వ అండ్ 6వ రాజవంశ కాలంలో అయితే పిరమిడ్స్ నిర్మాణం యొక్క భారీ బియ్యం కారణంగా రాజుల యొక్క సంపద క్రమంగా క్షీణించింది. సూర్యదేవుడు అంటే రా లేదా రే చుట్టూ పెరిగిన ప్రిస్ట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల రాజుల చేతుల శక్తి మెల్లమెల్లగా క్షీణించింది. దాదాపు 94 సంవత్సరాలు పాలించిన 6వ వంశం యొక్క రాజు
పెప్పి మరణం తర్వాత ఈ వరల్డ్ కింగ్డమ్ గందరగోళంలో మూసివేసింది. సో ఈ గందరగోళం వల్ల 2181 బీసీ నుంచి 2055 బీసీ కాలంలో ఈజిప్ట్లో పవర్ కోసం అయితే ఎన్నో సివిల్ బార్స్ ఎత్తుకు పై ఎత్తులైతే జరిగాయి. తర్వాత ఈజిప్ట్ మెల్లమెల్లగా రెండుగా విడిపోయింది. కానీ 2055 బీసీలో అయితే మెన్స్ టేప్ అందరినీ ఓడించి మళ్ళీ ఈజిప్ట్ని కలిపాడు. దీని తర్వాత మళ్ళీ 11వ రాజవంశం మొదలైంది. పాపం మెక్సోటోప్ అంతా కష్టపడి ఈజిప్ట్ని కలిపిన ఎక్కువ రోజులు అయితే దాన్ని పరిపాలించలేకపోయాడు. కొన్ని రోజులకి అతను హత్య చేయబడ్డాడు. దాని తర్వాత లీటో కొత్త రాజధానిగా మళ్ళీ కొత్త రాజ్యం ఏర్పడింది. మిడిల్ కింగ్డమ్ 2000 బీసీ ఈ నుంచి 1700 బీసీ. మిడిల్ కింగ్డమ్ ఈజిప్ట్ పాత రాజ్యం వలె మరోసారి అభివృద్ధి చెందింది. 12వ రాజవంశంలో రాజులు ప్రతి వారసుని సహా కోరిజెంట్గా చేయడం ద్వారా వారి పరిపాలన సజావుగా సాగేలా చూసుకున్నారు. ఈ ఆచారం అమ్మోనియం అండ్ హెడ్వంతో అయితే ప్రారంభమైంది. ఈ మిడిల్ కింగ్డమ్ ఈజిప్ట్ యొక్క అగ్రెసివ్ పాలనలో అయితే పాలసీ అనుసరించింది. సిరియా, పాలిస్తీన్ వంటి ఇతర దేశాలతో దౌత్య అండ్ వాణిజ్య సంబంధాన్ని కూడా నిర్మించుకుంది. సైనిక కోటలు అండ్ మైనింగ్ క్వారీలతో నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టింది. అంతేకాదు వరల్డ్ కింగ్డమ్ యొక్క సాంప్రదాయమైన పిరమిడ్స్ నిర్మాణాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. అమోనియం హెడ్ 3 కాలంలో అయితే మిడిల్ కింగ్డమ్ ఉచ్చ స్థితికి అయితే చేరుకుంది. సో ఈ క్షీణత అమోనియం హెడ్ 4తో మొదలైంది. అతని సోదరి రీసెంట్ క్వీన్ సెబర్నకేఫర్ ఈ కాలంలో పూర్తిగా నాశనం అయిపోయింది. ఆమె ఈజిప్ట్ను మొదట ధృవీకరించబడిన మహిళా పాలకురాలు. సో 12వ రాజవంశం యొక్క చివరి పాలకురాలు. ఆ తర్వాత 13వ రాజవంశం మొదలవడంతో ఈజిప్ట్లో మళ్ళీ కల్లోలం మొదలైంది. పవర్ మొత్తం రాజుల నుంచి చిన్న చిన్న రూలర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఇన్స్టెబిలిటీని అయితే అడ్వాంటేజ్గా తీసుకుని నార్త్ ఈజిప్ట్లో ఐక్సోస్ అంటే 1650 బీసీలో అధికారాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. వారు సెమిటిక్ ప్రజలంటే వారు మిడిల్ ఈస్ట్ ప్రాంత భాష మాట్లాడతారు. ఇది వారు ఈజిప్ట్కి చెందిన వారు కాదని సూచించింది. అయితే సౌత్లో మాత్రం తబాన్ రాజులు రూల్ చేసేవారు. నార్త్లో అయితే హెక్సోలు తన సొంత రాజకీయ పాలన విధించి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కంచు పని అండ్ బ్రాంచ్ బాక్స్ అండ్ కుండల పద్ధతులు, కొత్త జాతి జంతువులు అండ్ కొత్త పంటలు అండ్ గుర్రాలు, రథాలు అండ్ మిశ్రమ విల్లు అండ్ యుద్ధ గోడలేని యుద్ధానికి సంబంధించిన పటిష్టమైన పద్ధతులు వంటి అనేక సాంకేతిక ఆవిష్కరణ కూడా వీరు తీసుకొచ్చారనే చెప్పొచ్చు. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచిన చివరికి 17వ రాజవంశీయులైన ఎక్సో సమూహాలు అయితే వీళ్ళ మధ్య వివాదం చెలరేగింది. 1570 బీసీలో కెబెన్స్ హెచ్ఓలెస్ పైన యుద్ధం ప్రారంభించి వారిని ఈజిప్ట్ నుంచి వెళ్ళగొట్టారు. దీంతో న్యూ కింగ్డమ్ అయితే వచ్చింది. సో దీంతో మొదలైంది ఈజిప్ట్ కొత్త రాజ్యం ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా వర్ధిల్లింది. ఈ పుణ్యరేఖన తర్వాత ఈజిప్ట్ దక్షిణ నుబియాలో అయితే విస్తరించింది. సో తూర్పున ఉన్న ఇతర సామ్రాజ్యాలతో ఘర్షణ పడింది. హెడ్ ఇఫ్టూన్ అయితే తొలుత వంటి ఫారోలు యూఫ్రెండ్స్ అయితే విస్తరించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. రమేసైట్ కాలంలో అయితే పవర్ను మొత్తం మళ్ళీ పునరుద్ధరించబడింది. ఆకట్టుకున్న నిర్మాణాలు నిర్మించడం మొదలైంది. విస్తృతమైన సమాధులు నిర్మించబడ్డాయి. టోటల్ కామన్ ఆవిష్కరణ ఈ యుగం యొక్క సంపద నిదర్శనం. కింగ్ క్యూటన్ కామన్ గురించి, అతని సమాధి గురించి, అతని మరణం గురించి, ఈ వెనుకున్న రహస్యాల గురించి సెపరేట్గా ఒక ఏబిసిలో అయితే తెలుసుకుందాం. ఏదైనా ఈజిప్ట్ యొక్క శక్తి చివరికి క్షీణించింది. భూగర్భ నష్టం, ఇక విదేశీ దండయాత్రలు, యుద్ధాలు ఎక్కువ ఇవ్వడంతో కరువులు మొదలైంది. ప్రజలకు తిండి దొరకపోవడం, చిన్న చిన్న సివిల్ బాస్ వలన రాజ్యం మెల్లమెల్లగా చిన్నభిన్నమైపోయింది. ఈ రాజకీయ విభజన సద్వినియోగం చేసుకొని ఇక నుబియన్ రాజ్యమైన కుష్ నుంచి ఒక సైనిక దళం యుద్ధం చేయించి దిగు ఈజిప్ట్, ఎగువ ఈజిప్ట్ అండ్ కుప్లాన్ అయితే ఏకం చేసింది. 670 బీసీలో ఈ కుషైట్లను అయితే ఈజిప్ట్ నుంచి తరిమి కొట్టారు. ఈ 656 బీసీలో ఈజిప్ట్ మళ్ళీ నియంత్రించుకుంది. అసిరియన్స్ నియంత్రణ నుంచి విడిపోయింది. 527 వరకు దేశం శాంతియుత అండ్ శ్రేయస్సు ఉండేది. కానీ దాని తర్వాత అయితే పర్షియన్ రాజు కాంతేస్ ఈజిప్ట్ పాలన అయితే ఓడించి పర్షియా రాజు అనే బిరుదుతో పాటు పారో అనే బిరుదును కూడా తీసుకున్నాడు. ఇలా పర్షియన్స్ రాజులు 404 బీసీ వరకు పరిపాలించారు. కానీ వారి క్రూరమైన పాలనకు అయితే తట్టుకోలేక ప్రజల్లో ఇక రెబలియన్స్ అయితే మొదలయ్యి రాజకీయ సైన్యానికి విరుద్ధంగా పోరాటం మళ్ళీ నేటివ్ రూలర్స్ పాలనలోకి వచ్చింది. 4వ శతాబ్దం బీసీ మధ్యలో అయితే పర్షియన్లు మళ్ళీ ఈజిప్ట్పై దాడి చేశారు. సో 343 బీసీ ఆ టైంలో అయితే అటాక్స్రీ ఆధ్వర్యంలో మళ్ళీ పర్షియన్ పాలనను పునరుద్ధరించారు. కేవలం ఒక శతాబ్దం తర్వాత 333 బీసీలో అలెగ్జాండర్ ది గ్రేట్
మెసపటోమియా పర్షియా సామ్రాజ్యం యొక్క సైన్యాన్ని ఓడించి ఈజిప్ట్ని అయితే జయించాడు. అలెగ్జాండర్ మరణం తర్వాత ఈజిప్ట్ మెసపటోమియా రాజులు పరిపాలించారు. అలెగ్జాండర్ జనరల్ టోల్మీతో మొదలైన అతని వారసులతో కొనసాగింది. టోల్మీ ఈజిప్ట్ యొక్క చివరి పాలకుడు. దాని తర్వాత క్లియోపాత్రా 7 and 31 బీసీలో అయితే సో ఈ అథెనియన్ సైన్యాన్ని ఈజిప్ట్ని అప్పగించింది. దాని తర్వాత 6 శతాబ్దాలు రోమన్లో దీన్ని పరిపాలించారు. ఆ సమయంలో క్రైస్తవ మతం రోమ్ సామ్రాజ్యం యొక్క ఫ్రాన్సిస్ లాంటి ఈజిప్ట్ సహా అధికార మతంగా మారిపోయింది. దాని తర్వాత 7వ శతాబ్దం ఏడీలో అయితే ఈ అరబ్బులు ఈజిప్ట్ని జయించడం, ఇస్లాం యొక్క పరిచయం, ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతి యొక్క చివరి అధ్యాయం. తర్వాత ఇస్లాం పాలకులు దేశాన్ని ఆధునిక అవతారం వైపు నడిపించారు. ఇలా మెల్లమెల్లగా వాష్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వలన ఒకప్పుడు అత్యంత వెల్తీ అండ్ అడ్వాన్స్డ్ అయిన ఈజిప్ట్ సివిలైజేషన్ యొక్క నామరూపం లేకుండా అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈజిప్ట్ సివిలైజేషన్ యొక్క వీడియో. మొదటి నుంచి ఎండ్ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.